వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణలో ఇవాళ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ భారీ భద్రత మధ్య జరుగుతుంది. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న భయం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొందట. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తమ అమూల్యమైన ఓటు వినియోగించుకుందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తెలంగాణలో 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీల్లోని స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో పలు సెగ్మెంట్లలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయం మరింత వేడెక్కింది. మొన్నటి వరకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రచారాన్ని దుమ్మురేపాయి. గత కేసీఆర్ హయాంలో 2 ఎన్నికల్లో నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సత్తా చాటింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటెల ఇక్కడ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించడంతో అప్పట్లో బీఆర్ఎస్ కు ఎదురు లేకుండా పోయింది. అయితే ఈటెల బీజేపీలో చేరిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఆ 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ని దెబ్బకొట్టి పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సవాల్గా మారాయి. దీంతో ఈ 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హుజూరాబాద్ గడ్డ బీఆర్ఎస్ అడ్డాగా మారింది. కానీ మొన్నటి వరకు ఆ పార్టీ ఇమేజ్ కంటే హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగిన ఈటెల రాజేందర్ హవానే కొనసాగిందంటారు. 2004 నుంచి 2021 వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల గెలుస్తూ వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో 2021 బైపోల్స్ లో ఈటెల బీజేపీ నుంచి పోటీ చేసి 7వ విజయం సాధించారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఈటెలను ఓడించి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీజేపీలో ఉన్న ఈటెల బీఆర్ఎస్ కు ప్రత్యర్థిగా మారిన తర్వాత హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీలో ఈటెల, బండి అంతర్గత విభేదాల వల్ల బీజేపీ నష్టపోయే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ అవకాశాన్ని కాంగ్రెస్ నేత ప్రణవ్ హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ను చిత్తు చేసి హస్తం హవా కొనసాగించేందుకు వ్యూహాలు రూపొందించారు. హస్తం నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి తిప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆయన చెబుతున్నారు. మొత్తానికి ఈ 2 మున్సిపాలిటీల్లో ఇటు హస్తం హవా కొనసాగిన బీజేపీ విజయం సాధించిన కౌశిక్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే అని చెబుతున్నారు విశ్లేషకులు. మొత్తానికి రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఈ 2 మున్సిపాలిటీలపైనే ఉంది. మరి ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిదో 13న తేటతెల్లం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.